మనం ఇప్పుడు చిన్న పిల్లలంటే చాలా అందరికీ ఇష్టమే. వాళ్ళు ఓకే. ఒక్కొక్కసారి ముద్దుగా ఆడుకుంటుంటే అల్లరి చేస్తుంటే చాలా బావుంటారు. కానీ పిల్లలు గూడా ఒక్కొక్కసారి ఏ కారణం లేకుండా ఏడుస్తుంటారు. అది ఎగ్జాక్ట్‌లీ. ఎందు గురించని వాళ్ళలో ఉన్నట్టుండి ఆడుకుంటూ ఏడుస్తుంటారు కదా! ఓకే. దానికి మెయిన్ రీజన్ ఏముంటాయి? హాయ్ ఎవ్రీవన్. ఐ విల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐ యామ్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఎట్ ప్రసాద్ హాస్పిటల్స్. చిన్న పిల్లల్లో ఎస్పెషల్‌గా న్యూబోర్న్ బేబీస్, ఇన్ఫాంట్ పీరియడ్‌లో ఉన్న బేబీస్‌కి ఎక్కువ ఇరిటబుల్ క్రై ఉంటుంది. అది ఒకవేళ న్యూబోర్న్ బేబీనే తీసుకుంటే అది ఒకటి ఫీడింగ్ క్రై ఉండొచ్చు. అంటే పాల కోసం బేబీస్ ఏడుస్తుంది. ఇంకొకటేందంటే ఫీడింగ్ ఇంటాలరెన్స్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి కొలిక్ పెయిన్, స్టమక్ పెయిన్ ఉండడం, గ్యాస్ ఎక్కువ అక్యుములేట్ అవ్వడం, అబ్డామిన్ డిస్టెన్షన్, ఈ రీజన్స్‌తో కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అది కాకుండా కొన్ని రకాల సిమ్టమ్స్, ఒకవేళ ర్యాష్ ఏమన్నా ఉన్నా, ఇప్పుడు డైపర్ వేసే దగ్గర ర్యాష్ ఎక్కువ ఉన్నా సరే కంటిన్యూస్ ఇరిటబుల్ క్రై ఉంటుంది. ఇవి కామన్ కంప్లైంట్స్ పిల్లలు ఏడ్చినప్పుడు. అప్పుడు మనం పిల్లలకి ఫీడింగ్ ఏమన్నా తక్కువైందా ఫస్ట్ కొన్ని పాలిచ్చి చూస్తాం. లేదు పాలిచ్చిన తర్వాత కూడా కొంచెం క్రై అనేది ఇరిటబుల్ క్రై ఇంక్రీజ్ అవుతుంది అని అంటే స్టమక్ పెయిన్ రిలేటెడ్ అండర్ పీడియాట్రిషియన్ గైడెన్స్ మేము ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ ఇస్తాం. అండ్ స్పెషల్గా ఇంట్లో ఏడుస్తున్నప్పుడు పిల్లలకి ఏమన్నా ర్యాషెస్ ఉన్నాయా, డైపర్ చేంజ్ చేయడం, వాళ్ళకి వ్రాప్ చేసిన క్లాత్ ఏమన్నా ఇదిగా ఉందా, అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ కంటిన్యూస్ ఇరిటబుల్ క్రై ఉంది, పిల్లలు ఫీడింగ్ తీసుకోవట్లేదు, యూరిన్ అవుట్పుట్ లేదు, అలా ఉన్నప్పుడు ఇమీడియట్గా పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాలి.